పవన్ కళ్యాణ్ గారు ఒక పిలిపిస్తే మరి వేలాది మంది లక్షలాది మంది జన సైనికులు కార్యక్రమాన్ని సక్సెస్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఫ్లైట్ టేక్ ఆఫ్ కానికుండా బేగంపేట ఎయిర్పోర్ట్కి మెసేజ్ పంపించి జిల్లా ఎస్పీ తోటి లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది ఇక్కడ, పవన్ కళ్యాణ్ గారు రాకూడదని చెప్పి ఫ్లైటే టేక్ ఆఫ్ కానివ్వలేదు. అయినా మొండిగా ఆయన రోడ్డు పైన ప్రయాణం చేసుకుంటూ వచ్చి అనేక కష్టాలు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు చాలా మంది నవ్వేవాళ్ళు ఈ రోజు ఏడుస్తారు. ఎందుకంటే ఆ కష్టం అనేది జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్తు భారతదేశంలో జనసేన పార్టీ గురించి చర్చ జరుగుతుంది. ఇది మన ఇంటి సభ, అంటే మన ఇంటి ఫంక్షన్ లాగా ఎప్పుడూ అనుకునేలాగే ఈసారి కూడా మనం అందరం మన పార్టీ అంటే ఆల్మోస్ట్ మన అందరం ఒక కుటుంబం, ఈ కుటుంబంలో జరిగే ఒక ఉత్సవం లాగా మనం అందరం పాల్గొని దాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి జనసేన పార్టీ అంటే జనసేన పార్టీలో పని ఇది ఒక వ్యసనం. ఈ వ్యసనాన్ని ఎవరు వదులుకోలేరు. 2014లో మొదలైన జనసేన ప్రస్థానం అప్పటి ఎన్నికలలో ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా పరోక్షంగా కూటమికి మద్దతు ఇచ్చి చంద్రబాబు నాయుడు విజయంలో కీలక పాత్ర పోషించింది జనసేన పార్టీ. 2019 ఎన్నికల్లో ఒక్క రాజోలు తప్ప పోటీ చేసిన మిగిలిన అన్ని స్థానాల్లో ఓటమిని చవిచూసింది. అలాగే 2 చోట్ల పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి చెందారు. దీనితో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ ఉంచుతారా మూసేస్తారా అంటూ కొన్ని మీడియా సంస్థలు, అనలిస్టులు అని చెప్పుకునే కొంతమంది నిరక్షరాస్యులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాయించేశారు. అలా వాగిన ప్రతి ఒక్కరికి మెట్టుతో కొట్టినట్టుగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నా కంఠంలో తుది శ్వాస ఉన్నంత వరకు ఉంటుంది అని ఒకే ఒక్క మాటతో వాగిన ప్రతి ఒక్కరి నోరు మూయించేశారు. 2019 నుంచి 2024 వరకు సాగిన జనసేన ప్రయాణం ఇప్పటం సభతో మొదలైన పోరాటం 2024లో కూటమిగా ఏర్పాటయ్యి 100% స్ట్రైక్ రేట్ సాధించే దిశగా పవన్ కళ్యాణ్ పన్నిన వ్యూహంతో సాగిన జనసేన ప్రస్థానం నభూతో నా భవిష్యత్. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన తరువాత పల్లె పండుగతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే టీటీడీ కల్తీ లడ్డు వ్యవహారంతో పాటు సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి అనడంతో పవన్ కళ్యాణ్ పేరు జాతీయ స్థాయిలో ఒక్కసారిగా మారుమోగిపోయింది. జనసేన అని దేశంలో ఎక్కడికెళ్లినా జననీరాజనాలు పడుతున్నారు. అందుకు ఉదాహరణ ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు, ఢిల్లీ ఎన్నికలే ఉదాహరణ. సినిమాల్లో ట్రెండ్ సెట్ చేయడమే కాదు, రాజకీయాల్లో కూడా కొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టారు పవన్ కళ్యాణ్. ఆయనకు ఉన్న ఇమేజ్కి, ఆయన వేసుకున్న వస్త్రధారణకి, ఆయనకు ఉన్న ఇమేజ్కి, సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆయన వేసుకున్న ధోతి, పై కండువ, నూతన వస్త్రధారణ ఆయన ఇమేజ్ పెరగడమే కాక కేంద్ర నాయకులు సైతం ఆయన్ని ఫాలో అయ్యే విధంగా ట్రెండ్ సెట్ చేశారు. అధికారం చేపట్టగానే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆయన తీసుకున్న శాఖల మీద పట్టు సాధిస్తూ 77 సంవత్సరాల మైలు పట్టిన రాజకీయ చరిత్రని శుద్ధి చేస్తూ మన్యం నుంచి మంగళగిరి దాకా సమస్య ఎక్కడ ఉంటే అక్కడ సత్వరమే పరిష్కారం అయ్యే విధంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న పాలన తనని ప్రేమించేవారే కాదు ద్వేషించేవారు సైతం పవన్ కళ్యాణ్ చేస్తున్న పాలన తనని ప్రేమించేవారే కాదు తనని ద్వేషించేవారు సైతం శబాష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే విధంగా ప్రజల నుంచి ఎవరికీ సాధ్యం కాని ప్రజాదరణను రెట్టింపు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్. పిఠాపురం వేదికగా మార్చి 14న దేశం మొత్తం చూసేలా అంగరంగ వైభవంగా జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభ. సాధారణంగా రాజకీయ సభలు, వేదికలు ఎత్తు మీద ఉంటాయి, కార్యకర్తలు డౌన్లో కూర్చుంటారు. ఇక్కడ వేదిక కింద ఉంది, కార్యకర్తలు ఎత్తులో ఉన్నారు. అది జనసేన పార్టీ గొప్పతనం. అదేవిధంగా వేదిక మీద ఉండేటువంటి రాజకీయ నాయకులు వేరే సభల్లో అయితే తల దించుకుని మాట్లాడతారు, కింద ఉంటారు కాబట్టి. ఇక్కడ తల ఎత్తుకుని మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, పార్టీని భుజాన పెట్టుకుని మోస్తున్నటువంటి జనసేన పార్టీ జెండా రెపరెపలాడడానికి కారణం కార్యకర్తలందరికీ కూడా పారదర్శకతతోటి ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకునిగా, అదేవిధంగా ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా మన నాయకుని యొక్క పనితీరును చూసి మెచ్చుకుంటున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కాకినాడ పార్లమెంట్లో ఉండి ఈ సభని ఇంత బాగా చేయాలని చెప్పి ఛాలెంజింగ్గా తీసుకుని కష్టపడి పనిచేసి ఈ సభని సక్సెస్ చేద్దామని చెప్పి అనౌన్స్ చేసిన రోజు నుంచే కృషి చేస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. యూజువల్లీ జనసేన పార్టీలో ఏం జరుగుద్దంటే ఆ కమిటీస్లో ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ
ఏ కమిటీలోని లేకుండా లాస్ట్కి చూస్తే పనిచేసేటోళ్ళు బయట నుంచి వచ్చి నిజమైన కార్యకర్తలు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కమిటీలో పేరు రాలేదనో లేకపోతే కమిటీలో పేరు పెట్టలేదనో అనేది ఏమనుకోవద్దు అసలు. కోదాడి నుంచి ఏ విధంగా మన తెలంగాణ సోదరులందరూ కూడా ఆ రోజు స్వాగతం పలికి ఆయనతో పాటు ప్రతి అడుగు ఇబ్బంది పెట్టినా కూడా మన జన సైనికులు, మన నాయకులు ప్రతి కార్యక్రమంలో నిలబడిన వ్యక్తులు ఆ రోజున పోలీస్ యంత్రాంగం జీపీలో ఆ రోజు తీసుకుపోతుంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా, వర్షంలో కూడా మహిళలు పాపం రాత్రి 3 వరకు రోడ్లపై నిలబడి పవన్ కళ్యాణ్ గారిని మాత్రం అరెస్ట్ చేయకూడదని చెప్పి పోలీసులతోటి వాగ్వాదం ఏ విధంగా జరిగిందో మీరు అందరూ చూశారు. అదే టర్నింగ్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. అది మర్చిపోకూడదు ఎవరు కూడా, ఏ పార్టీ కూడా మర్చిపోకూడదు. అక్కడి నుంచి రాజమండ్రి జైలుకి వచ్చి ఆ రోజున భారతీయ జనతా పార్టీ నాయకులను కూడా నేను ఒప్పిస్తాను, మన రాష్ట్రం కోసం పొత్తు ఎంతో అవసరం, కలిసి మనం పోరాటం చేద్దామని ఒక బలమైన నమ్మకంతో ఇచ్చిన ఆయన స్టేట్మెంటే మన అందరినీ కూడా ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టింది. ఆ గౌరవం మనలో పెంచింది. చాలామంది ఇబ్బంది పడ్డారు, 24 సీట్లేనా అన్నారు, తిట్టారు, కొంతమంది కొట్టడానికి వచ్చారు. ఇవన్నీ చూసాం. కానీ మనం ఒక నమ్మకంతో, ఒకే ఒక ఆలోచనతో, వాట్ ఎవర్ అవర్ లీడర్ థింక్స్, వాట్ ఎవర్ డిసిషన్ హీ టేక్స్, వీ హ్యావ్ టు బీ లాయల్ టు అవర్ లీడర్, వీ హ్యావ్ టు స్టాండ్ బై అవర్ లీడర్. అటువంటి నాయకత్వం ఆయనలో ఉంది. ఎందుకంటే స్వార్థం లేని నాయకత్వం. స్వార్థం ఉంటే రకరకాలుగా డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. స్వార్థం లేని నాయకత్వం కాబట్టి ఆ నాయకత్వాన్ని చూసి మనం ముందుకెళ్ళాలి. ఒక పెద్ద బహిరంగ సభ చేసినప్పుడు పార్టీలో ఉన్న పెద్దలు ఆలోచించుకునేది మొబిలైజేషన్. అంటే ఎక్కడి నుంచి, ఏ ప్రాంతం నుంచి జనాన్ని తరలించాలి, ఏ జిల్లా నుంచి ఎంతమంది వస్తారు, ఏ నియోజకవర్గానికి నుంచి ఎంతమంది వస్తారని. కానీ మనకు మాత్రం పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే కనీసం 3 నుంచి 5 లక్షల జనాభా ఏ సభకైనా హాజరయ్యే విధంగా ఒక అద్భుతమైన కార్యక్రమం జరిగిపోతుంది.